డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణకు కాకినాడ ఎస్పీ ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణన్ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణకు కారణాలేంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన దగ్గర పనిచేసిన డ్రైవర్ ను, దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను తన దారుణంగా హతమార్చిన కేసు ఇది చాలా పెను సంచలనం సృష్టించింది. మృతదేహాన్ని తీసుకొచ్చి ఇంటి వద్ద డోర్ డెలివరీ చేయడంతో ఈ వ్యవహారం చాలా పెను దుమారం లేపింది. అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాకినాడ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎస్పీ, అప్పుడు పోలీసు అధికారులు ఈ కేసును చాలా నీరుగార్చే విధంగా దర్యాప్తు నిందితుడికి అనుకూలంగా చేశారనే విమర్శలు దుమారం రేగాయి. అయినా కూడా అప్పటి ప్రభుత్వం ఈ విచారణను చాలా తేలిగ్గా తీసుకున్న నేపథ్యంలో దళిత సంఘాలు అట్లాగే మానవ హక్కుల సంఘాలు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశాయి. అప్పటి ప్రతిపక్షం, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అనేక వేదికలపై ఈ కేసును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు భారీ స్థాయిలో అన్ని చోట్ల కూడా ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులో కదలిక వచ్చింది. వారి కుటుంబ సభ్యులు, మృతుడు వీధి సుబ్రహ్మణ్యం సంబంధించిన తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కలిశారు. పెద్దల తర్వాత అట్లాగే పోలీసు ఉన్నతాధికారులను కూడా కలిసి ఈ కేసులో న్యాయం చేయాలని కోరుకున్న నేపథ్యంలో ఒక్కొక్కటి ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి వేగం పెంచింది. రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావుని ప్రాసిక్యూషన్ కు సహకరించే విధంగా ప్రత్యేక న్యాయవాదిగా నియమించారు. ఈ తర్వాత కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. డీజీపీకి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని వారి వినతి సమర్పించిన పరిస్థితుల్లో కాకినాడ ఎస్డిపిఓ ఐపీఎస్ అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్ ను ప్రత్యేక అధికారిగా ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా కూడా ఆయన నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నిన్న విశ్రాంత డీజీ ఏబి వెంకటేశ్వరరావు కూడా వారి స్వగ్రామం గొల్లల మామిడాడుతో పాటు కాకినాడలో కూడా పర్యటించారు. వారి కుటుంబ సభ్యులను కలిసి ఈ కేసుని పై చాలా తీవ్రమైన స్థాయిలో ఆయన ఒక ఆరోపణలు కూడా చేశారు. ఇది పోలీసు వ్యవస్థకే మాయని మచ్చగా నిలిచే కేసు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో కాకినాడ కలెక్టర్ తో పాటు ఎస్పీని కూడా కలిసి కుటుంబ సభ్యులతో వినతి సమర్పించారు. న్యాయం చేయాలి, పునర్విచారణ చేయాలి, ఈ కేసులో నిజానిజాలు నిగ్గుదేల్చాలి. ఒక అనంతబాబుతో పాటు ఇంకా వెనకాల ఉన్న వ్యక్తుల ప్రమేయాన్ని కూడా ఈ హత్య కేసు సంబంధించి అందరినీ కూడా బండారం బయట పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు కుటుంబ సభ్యులతో కలిసి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పునర్విచారణ దిశగా వేగం పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో నిజానిజాలు నిగ్గుదేల్చే ఒక్కొక్క చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటోంది. త్వరలోనే మరింత వేగంగా పునర్విచారణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న పరిస్థితుల్లో విచారణ అధికారిగా ఐపీఎస్ అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్ నియమించడం ఈ కేసులో మరింత వేగం పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వినోద్, ధన్యవాదాలు సాయికృష్ణ.